అమరావతిలో నిర్మాణాలన్నీ గ్రీన్ హౌస్ భవనాలుగా నిర్మిస్తున్నాం. గ్రీన్ బిల్డింగ్స్కు పర్మిట్ ఫీజులో 20% రాయితీతో పాటు డెవలప్మెంట్ ఛార్జీలు 4 వాయిదాల్లో చెల్లించేలా ఇప్పటికే అవకాశమిచ్చాం. గ్రీన్ హౌస్ భవనాలకు అధిక ప్రాధాన్యతనివ్వాలనే ఉద్దేశంతో మరికొన్ని రాయితీలు ప్రకటిస్తున్నాను. ఐజీబీసీ ఇచ్చే సర్టిఫికేషన్ ఆధారంగా సిల్వర్ బిల్డింగ్కు 10%, గోల్డ్ బిల్డింగ్కు 15%, ప్లాటినం బిల్డింగ్కు 20% ఇంపాక్ట్ ఫీజులో డిస్కౌంట్ ఇస్తాం. సీఎం చంద్రబాబు గ్రీన్ ఎనర్జీకి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ఏపీని డంపింగ్ యార్డ్ రహిత రాష్ట్రంగా మార్చేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. Mr. Shekhar Reddy, National Vice Chairman IGBC, Andhra Pradesh, to come onto the stage, please. Mr. Ram Babu, General Secretary, CREDA. Vijay Sai Meka, the Chairman of IGBC. Thank you, GDMC team. First villa residential project to receive IGBC from our chief guest. Ladies and gentlemen. Sir, tell us, sir. చైర్మన్ విజయసాయి గారికి, అమరావతి చాప్టర్స్ కో చైర్మన్ ఐజీబీసీ సాయి చైతన్య గారికి, క్రెడా ఏపీ జనరల్ సెక్రటరీ దాసరి రాంబాబు గారికి, ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన సిఐ ఐజీబీసీ గ్రీన్ ఆంధ్ర సమిట్ 2025 ఏర్పాటు చేసిన ఈ యొక్క ప్రముఖులందరూ నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఈరోజు ఈ యొక్క గ్రీన్ బిల్డింగ్ కాన్సెప్ట్ మీద మీరందరూ అనేక మంది వక్తలు అనేక విషయాలు చాలా డీటెయిల్గా చెప్పడం జరిగింది. దీని మీద ఈ మధ్య సింగపూర్ పోయినప్పుడు ఎక్కువగా దీని మీద పరిశీలన చేశాం. ఎందుకంటే సీఎం గారు మా మున్సిపల్ డిపార్ట్మెంట్లో ఏ రివ్యూ జరిగినా, అది డ్రింకింగ్ వాటర్ మీద రివ్యూ జరిగినా, ఎందుకంటే సీఎం గారు మా మున్సిపల్ డిపార్ట్మెంట్లో ఏ రివ్యూ జరిగినా, అది డ్రింకింగ్ వాటర్ మీద రివ్యూ జరిగినా, లేదా శానిటేషన్ మీద రివ్యూ జరిగినా, అమరావతి మీద రివ్యూ జరిగినా, అంటే బిల్డింగ్ ప్లాన్స్ మీద అప్రూవ్ జరిగిన, రివ్యూ జరిగిన, టిట్కో హౌసెస్ మీద రివ్యూ జరిగిన, దేని మీద జరిగిన ఈ గ్రీన్ బిల్డింగ్ అనే కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేయకుండా, మాకు ఇన్స్ట్రక్షన్ ఇవ్వకుండా ప్రతి మీటింగ్లోనూ ఇన్స్ట్రక్షన్ ఇస్తారు. మన సింగపూర్ పోయినప్పుడు దాని మీద త్వరగా స్టడీ చేయమంటే నేనైతే యాక్చువల్గా ఎక్స్ట్రా 2 days నేను దీని మీదే స్టడీ చేయటం జరిగింది. సింగపూర్లో NParks, నేషనల్ పార్క్స్ అనే వాళ్ళ అథారిటీ ఉంది. అథారిటీ వాళ్ళతో కూడా డిస్కస్ చేసాం. అక్కడ అనేక బిల్డింగ్స్ కూడా స్టడీ చేయటం జరిగింది. ఎందుకంటే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఈ కాలుష్యం, ఈ సమస్యలన్నీ రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ఇందాక సెక్రటరీ గారు చెప్పారు, ఇది ఖచ్చితంగా మస్ట్, అంటే ఇది ఖచ్చితంగా చేయాల్సిందే. ఏదైతే ఈరోజు ఈ కాన్సెప్ట్ మీరు తీసుకొచ్చి దీని మీద చేస్తున్నారు, అది ప్రపంచం మొత్తం చేయాల్సిందే, మన దేశంలో మన రాష్ట్రంలో కూడా చేయాల్సిందే. ఖచ్చితంగా దీనికి సంబంధించి ఏదైతే ప్రభుత్వం సపోర్ట్ ఉందో అన్ని విధాలా సపోర్ట్ చేస్తాం. నిన్నే అంటే ఆల్రెడీ మీకున్న ఇన్సెంటివ్స్ తెలుసు, మీకున్న దాంట్లో ఇంతవరకు ఏంటంటే
బిల్డింగ్స్ సంబంధించి పర్మిట్ ఫీజులో 20% డిస్కౌంట్ ఉంది. డెవలప్మెంట్ ఛార్జెస్లో 4 వాయిదాలు కట్టుకున్నట్టుగా ఉంది. అదేవిధంగా 3 ఏళ్లలో ఓసీ కానిస్తే స్టాంప్ డ్యూటీలో 20% డిస్కౌంట్ అవి ఉన్నాయి. నిన్నే సెక్రటరీ గారు నేను డిస్కస్ చేసుకొని యాక్చువల్గా నిన్న ఈవినింగ్ ఐ థింక్ 6 o'clock ఫైల్ సైన్ చేసాం. అదేంటంటే సిల్వర్ బిల్డింగ్స్కి ఇంపాక్ట్ ఫీజులో 10%, గోల్డ్ బిల్డింగ్స్ 15%, ప్లాటినం బిల్డింగ్స్కి 20%. అదేవిధంగా రేరా రిజిస్ట్రేషన్ ఫీజు ఇవి నేను ఈవినింగ్ యాక్చువల్గా సెక్రటరీ గారు నేను యాక్చువల్గా డిస్కస్ చేసుకొని చేయటం జరిగింది. మీ అందరికీ నేను ఒకటే చెప్తాను, ప్రభుత్వం నుంచి అన్ని విధాలుగా 100% సపోర్ట్ చేస్తాం. ఇది 2001లో స్టార్ట్ చేసినట్టున్నారు. 2001 ఆంధ్రప్రదేశ్లో ఈ యొక్క ప్రోగ్రామ్ని ఇంతవరకు 550 ప్రాజెక్టులు ఐ థింక్ ఏపీలో రిజిస్టర్ అయినట్టున్నాయి. 612 మిలియన్ చదరపు అడుగులని డేటా ఇచ్చారు. నేను ఒకటే ఈరోజు 2014-19లో ఈ శాఖ నేను మంత్రిని, మళ్ళా ఈ యొక్క ప్రభుత్వం 2024-29లో కూడా ఈ శాఖ మళ్ళీ మంత్రిని అయ్యాను. దీంట్లో అనేక రిఫార్మ్స్ యాక్చువల్గా చేసుకుంటూ వస్తున్నాం. టౌన్ ప్లానింగ్లో అనేక రిఫార్మ్స్ యాక్చువల్గా చేయటం జరిగింది, అది అందరికీ తెలిసింది. ఇంకా కూడా కొన్ని చేయాల్సింది. లాస్ట్ క్యాబినెట్లో యాక్చువల్గా కొన్ని చేయదలుచుకుంటే అది నెక్స్ట్ క్యాబినెట్కి టైం లెక్క పెట్టలేదు, అది నెక్స్ట్ క్యాబినెట్లో పెడుతున్నాం. ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు, భారతదేశంలో ఇతర రాష్ట్రాల్లో స్టడీ చేయండి, ఇతర దేశాల డెవలప్ అయిన కంట్రీస్లో స్టడీ చేయండి, వాళ్ళు ఎలా చేస్తున్నారో అవన్నీ స్టడీ చేసి వాటిలన్నింటినీ ఇంప్లిమెంట్ చేయమని. నేను మొన్న యాక్చువల్గా సింగపూర్ పోయి ముఖ్యమంత్రి గారితో పోయాను, మళ్ళీ 2 రోజులు ఎక్స్ట్రాగా అక్కడ ఉన్నాను, ఒకరోజు మళ్ళీ మలేషియా పోయాను. కేవలం అక్కడ పోయింది ఏంటంటే కంప్లీట్గా సాలిడ్ వేస్ట్, లిక్విడ్ వేస్ట్, ఈ గ్రీన్ బిల్డింగ్స్ వీటి మీద స్టడీ చేయడానికి ఉండటం జరిగింది. వచ్చిన తర్వాత కూడా నేను ముఖ్యమంత్రి గారితో ఒకటి చెప్పాను, సార్ మనం పోయి రావటమే కాదు, మన అఫీషియల్స్ కూడా పోతేనే అది ఇంప్లిమెంటేషన్ ఫాస్ట్గా అవుతుంది. అందులో సెక్రటరీ గారిని, డైరెక్టర్ గారిని వాళ్ళందరినీ ఒక 5 మందిని పంపిస్తారంటే ఇమీడియట్గా పంపిస్తున్నారు. ఇమీడియట్గా పంపించి స్టడీ చేసుకురామని, అక్కడున్న బెస్ట్ మెథడ్స్ అన్నింటినీ ఇక్కడ ఇంప్లిమెంట్ చేయండి అని యాక్చువల్గా నిన్న అడగంగానే యాక్సెప్ట్ చేశారు. ఇలా ఈరోజు ముఖ్యమంత్రి గారు ఏదైనా మార్పులు కానీ పర్టికులర్గా ఈ గ్రీన్ ఎనర్జీ అంటుంటారు ప్రతి మీటింగ్లో, గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ బిల్డింగ్స్. అందువల్ల నేను అందరికీ ఒకటే చెప్తున్నాను, మీకు ఏ సమస్య ఉన్నా మీరు రావచ్చు, సెక్రటరీ గారు దగ్గరికి రావచ్చు, లేదా నా దగ్గరికి రావచ్చు. మీకు ఏదైతే పబ్లిక్ ఉపయోగపడుతుందో అవన్నీ చేస్తాం. ఈరోజు రాష్ట్రంలో ఈ మున్సిపల్ శాఖలో ఈరోజు మేము పడుతున్న అంటే మీకు అందరికీ తెలిసిన ఇబ్బందులు ఏంటంటే మెయిన్గా డ్రింకింగ్ వాటర్. ఈ రాష్ట్రంలో ఉన్న అందరు ప్రజలకి ప్యూరిఫైడ్ వాటర్, సర్ఫేట్ వాటర్ ఇవ్వలేకపోతున్నాం. ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా రాబోయే 3 సంవత్సరాల్లో సర్ఫేస్ వాటర్, బోర్ వాటర్ కాదు, ట్రీటెడ్ వాటర్ ఇవ్వాలా అని ఆదేశిస్తే దాని మీద ఈరోజు అమృత్ స్కీమ్లో వర్కౌట్ చేస్తున్నాం. అది కూడా ఒకసారి నెక్స్ట్ మంత్ టేకప్ అవుద్ది. అదైతే 85% ఆఫ్ హౌసెస్కి 100 అని అన్నాం, 85% ఆఫ్ ది హౌసెస్కి సర్ఫేస్ వాటర్, ట్రీటెడ్ వాటర్ ఇస్తాం. మిగతా 50% కూడా ముఖ్యమంత్రి గారు ప్రాజెక్ట్ వర్కౌట్ చేయమన్నారు, దానికి కూడా వర్కౌట్ చేస్తున్నాం. అదేవిధంగా సాలిడ్ వేస్ట్ మేజర్ సమస్య మీకు అందరికీ తెలిసిందే. 2014-19లో సాలిడ్ వేస్ట్ని డిస్పోజ్ చేయడానికి 10 వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ మన రాష్ట్రంలో శాంక్షన్ చేశాం. అయితే వాటిలో 2 పూర్తయినాయి, ఎందుకంటే ప్రభుత్వం పోవటం, గత ప్రభుత్వం ఆపేసింది.
ఏదైతే అడ్వాన్స్గా ఉన్న 2 పూర్తయినాయి. అయితే మళ్ళీ ఈ ప్రభుత్వం రాగానే మళ్ళీ దాని మీద స్టడీ చేసి మరొక 6 ప్లాంట్లు యాక్చువల్గా శాంక్షన్ చేసాం. ఈరోజు కాకినాడ రాజమండ్రి మీద ఒకటి, విజయవాడ 2 L1 కూడా అయిపోయినాయి. అదేవిధంగా కర్నూలు అండ్ కడప అది కూడా L1 అయిపోయినాయి. మళ్ళీ తిరుపతిలో ఒకటి, విజయవాడ ఒకటి పెడుతున్నాం. గుంటూరులో పెట్టాం, అది 1400 టన్నులు రోజు డిస్పోజ్ చేస్తుంది. అయితే ఇప్పుడు ఎక్సెస్ అయిపోయింది, అందుకని విజయవాడలో మరొకటి పెడుతున్నాం. ఇవన్నీ పెట్టడం వల్ల ప్రతిరోజు 7,000 టన్నులు ఈ రాష్ట్రంలో మున్సిపాలిటీలో సాలిడ్ వేస్ట్ వస్తుంది. అందులో 6,500 టన్నులు డిస్పోజ్ అయిపోద్ది, ఇంకా డంప్ పాయింట్స్ ఉండవు. బహుశా భారతదేశంలో అంత డిస్పోజ్ చేసే రాష్ట్రం మన రాష్ట్రం అవుతుంది రాబోయే 2 సంవత్సరాల్లో. ఆ విధంగా ఈరోజు సాలిడ్ వేస్ట్, డ్రింకింగ్ వాటర్ చేస్తున్నాం. మరొకటి మోస్ట్ ఇంపార్టెంట్ లిక్విడ్ వేస్ట్, ఏదైతే యూజ్డ్ వాటర్ది మేజర్ సమస్య. డ్రైన్స్ సరిగా లేవు, వర్షాలు వస్తే నీళ్ళన్నీ బ్లాక్ అయిపోతాయి. విజయవాడలో మన వచ్చిన వర్షాలకు యాక్చువల్గా ఒక్కొక్క రోడ్లో 2 అడుగులు 1.5 అడుగు బ్లాక్ అయింది. నేనే స్వయంగా తిరగడం జరిగింది. మొన్న యాక్చువల్గా తిరిగి డ్రైన్స్ అన్ని వైడెన్ చేయమన్నాను. దానికి కూడా ఏంటంటే ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్న అర్బన్ అథారిటీస్కి ప్రత్యేకంగా ఒక అసైన్మెంట్ ఇచ్చాం. అదేంటంటే రాబోయే 3 సంవత్సరాల్లో డ్రైన్స్ని పూర్తి చేయమన్నాం. అంటే ఒక మిషన్ మోడ్లో ఈరోజు ఈ మున్సిపల్ శాఖ చేస్తుంది. డ్రింకింగ్ వాటర్ వచ్చి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఈ 2 ప్రభుత్వాల యొక్క ఫండ్స్తో ప్రతి ఒక్కరికి వాటర్ ఇవ్వాలని, స్వచ్ఛంద కార్పొరేషన్ ద్వారా సాలిడ్ వేస్ట్ పర్ఫెక్ట్గా చేయాలని, అందులో కూడా